ఉక్రెయిన్పైకి ఖండాంతర క్షిపణి ప్రయోగించిన రష్యా యుద్ధంలో తొలిసారిగా ఐసీబీఎంతో దాడి. అమెరికా తొలిసారిగా అందించిన శక్తివంతమైన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించిన ఉక్రెయిన్ ఊహించని దాడిని ఎదుర్కొంది. యుద్ధంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది. అభివృద్ధి చేశాక పరీక్ష కోసం పలు దేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించిన యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మధ్య తూర్పు ఉక్రెయిన్లో డినిప్రో నగరంపైకి బుధవారం రాత్రి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ వచ్చి పడిందని ఉక్రెయిన్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో ప్రకటించింది. 1000 కిలోమీటర్ల దూరంలో రష్యాలో కాస్పియన్ సముద్రతీర ఆస్ట్రాఖన్ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. అయితే ఈ క్షిపణి సృష్టించిన విధ్వంసం, జరిగిన ఆస్తి ప్రాణనష్టం వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు. ఐసీబీఎంతో పాటు కింజర్ హైపర్సోనిక్ క్షిపణి, 7 KH-101 క్రూయిజ్ క్షిపణులు వచ్చిపడ్డాయి. వీటిలో 6ని గాల్లోనే ధ్వంసం చేశాం. ఈ దాడిలో 2 ఉక్రెయిన్లు గాయపడ్డారు. ఒక కర్మాగారం దెబ్బతింది. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరం నాశనమైంది అని స్థానిక యంత్రాంగం పేర్కొంది. అయితే RS-26 రూబేజ్ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. RS-26 క్షిపణి ఏ రకంగా 800 కేజీలు మందుగుండును మోసుకెళ్లగలదు. 5800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితో పాటు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్స్ సాంకేతికతను రష్యా వాడినట్లు తెలుస్తుంది. యుద్ధంలో MIRV టెక్నాలజీని వాడడం ఇదే తొలిసారి. సాధారణంగా ఐసీబీఎంలను అణ్వస్త్రాల వంటి భారీ బాంబులను ప్రయోగించడానికి వినియోగిస్తారు. సాధారణంగా మందుగుండుతో రష్యా గురువారం ఐసీబీఎంలను ప్రయోగించడం వెనుక వేరే ఉద్దేశం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి అందుకున్న అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల అండ చూసుకొని విచక్షణారహితంగా తమపై దాడులకు తెగబడితే అణ్వాయుధం ప్రయోగించేందుకై వెనకాడబోమని హెచ్చరించేందుకు రష్యా ఇలా ఐసీబీఎంను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసిన 2వ రోజులకే రష్యా ఉక్రెయిన్పై తొలిసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన 2 బ్రిటన్ తయారీ స్మార్ట్ షాడో క్షిపణులు, 6 హిమాల్స్ రాకెట్లు, 67 డ్రోన్లను నేలకూల్చాం అని గురువారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్మార్ట్ షాడో క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలను కూల్చేశాయని రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే గురువారం ఉక్రెయిన్పై ఏ రకం ఖండాంతర క్షిపణి ప్రయోగించారో లేదో అన్న విషయాన్ని రష్యా వెల్లడించలేదు. ఇతర వివరాలు తెలిపేందుకు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మారియో జకరోవా సాధారణ పత్రికా సమావేశంలో మాట్లాడుతుండగా అమెరికా ఫోన్ కాల్ వచ్చింది. మనం ప్రయోగించిన ఖండాంతర క్షిపణి గురించి పశ్చిమ దేశాలు అప్పుడే మాట్లాడడం మొదలుపెట్టాయి. ఐసీబీఎంలను వాడిన విషయాన్ని ప్రెస్ మీట్లో ప్రస్తావించొద్దు అని